విరాజ్, నువ్వు ఇంత దగ్గరగా, ఇంత క్లోజ్గా ఎప్పుడు నువ్వు నా దగ్గరే ఉండాలి. దానికోసం నేను ఏదైనా చేస్తాను. మిథిలా, ఎందుకు నవ్వుతున్నావు? రమ్య బాగానే ఆట ఆడుతుంది, అందుకు. మమ్మీ, నువ్వు ఎక్కడికి వస్తున్నావు? ఏంటి అలా అడుగుతున్నావు? నేను రాకుండా ఎలా? విరాజ్ ఉన్నాడు కదా మమ్మీ, తను చూసుకుంటాడులే. తనొక్కడే హ్యాండిల్ చేయలేడు, నేను కూడా వస్తాను. ఇలాంటి టైంలో అమ్మ తోడుండడం మంచిది. రానివ్వు. విరాజ్తో నేనొక్కదాన్నే ఉండాలి. మమ్మీకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? విరాజ్, వెళ్ళు 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 వెళ్ళు. నా కర్మ, మమ్మీకి నా హింస ఇచ్చినా అర్థం కావట్లేదు కదా. చీటిది అక్క. ఆగాగు. ఏమైందిరా? ఇప్పుడైనా చెప్పక్క, నీ మనసులో ఏముంది? దత్తు గందరగోళంగా ఉండబట్టే కదా చీటీ తీస్తుంది. సమాధానం నీకింకా తెలియట్లేదక్క. అసలు నువ్వు విక్కీ విషయంలో ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నావు? అక్క, నువ్వు బాధలో ఉన్నప్పుడు కేవలం జిలేబీ మాత్రమే నీ మూడ్ మార్చేది. అలాంటిది ఆ విక్కీ ఒక్క ఫోన్ కాల్తో నీ మూడ్ మార్చలేదా చెప్పు? నా కాలు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. మీ బండి పెట్రోల్ రుణం నా మీద ఉంది. రేపు కలుద్దాం. సరే. అక్క, నువ్వు నవ్వుతున్నావు. నీకు కూడా అతని మీద మంచి అభిప్రాయమే ఉంది కదా, అందుకే కదా ఫ్రెండ్ చేసుకున్నావు. ఇప్పుడెందుకు అతన్ని కలవడానికి వెనక ముందు ఆలోచిస్తున్నావు? తెలీదు. నీ కూడా అతనితో టైం స్పెండ్ చేయడం ఇష్టమే కదా? నేనేమైనా వెతుక్కుంటూ వెళ్ళి అతనితో టైం స్పెండ్ చేశానా? లేదు కదా. బెనుకు తీయించడానికి బామ్మ దగ్గరికి తీసుకెళ్ళావు కదా. అది జస్ట్ కన్సర్న్ తో. అతని ప్లేస్ లో ఎవరున్నా అదే చేసేదాన్ని. అవును, విక్కీ నేను చూడలేదు, మాట్లాడలేదు. అప్పుడే ఎందుకు అతనంటే అంత ఇష్టం అనేలా మాట్లాడుతున్నావు? నువ్వేదైనా చెప్పక్క, విక్కీ గురించి నీ మాటల్లో విని అతని మీద మంచి అభిప్రాయం వచ్చింది. నాకందరి మీద మంచి అభిప్రాయమే ఉంటుంది, కానీ నువ్వు అందరి విషయంలో ఇలా ఉండవు కదా. నువ్వు చాలా మంచిదానివి కదక్క. అందుకే నువ్వు ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళంతా నీ దగ్గర నుండి లాభం పొందడానికే చూస్తారు. కానీ విక్కీ ఒక్కడే అలా కాదనిపిస్తున్నాడు. అతని ప్రస్తావన వస్తే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. మీకు కూడా థ్యాంక్స్. ఎందుకు అలా పెడుతున్నావు? ఆ చిట్టీలో ఏముందో చూడబా. నాకు ఈ గందరగోళం పోయింది. అంటే నేను విక్కీని కలిసొస్తాను. ఎస్.